హాయ్ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి అందరికీ. ఇక్కడ సండే రోజు మిగిలిపోయిన చికెన్ కూరని పీసులన్నీ సపరేట్ చేసి కడిగేసి ఒక బాండిల్లోకి వేస్తున్నా చూడండి. ఇక ఫ్రై చేస్తున్నది మిగిలిన చికెన్ని. ఇలా ఎంతమంది చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి. మిగిలిన చికెన్ని ఈ విధంగా ఫ్రై చేసేది టేస్ట్ మటుకు భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది. కడిగినాం కదా, వాటర్ ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలా. తెల్లగడ్డ, పండుమిరపకాయలు, కొంచెం సాల్ట్, పండుమిరపకాయలకి తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ దొగడ దగ్గర మిక్సీ పట్టుకోండి. ఒక రౌండ్ సాలు మిక్సీ, ఒక రౌండ్ పెట్టండి సాలు. ఎక్కువ నున్న కూడా ఆడేయకూడదు. తగినంత సాల్ట్ కూడా వేస్తున్నా ఇక్కడ. బాగా దగ్గర మిక్సీ పట్టేద్దాం, ఒక రౌండ్ అంతే. ఎక్కువ పెట్టినా కూడా బాగుండదు. చూడండి ఈ విధంగా కచ్చాపచ్చగా, ఈ విధంగా కొంచెం పసుపు వేయండి దాంట్లోకి. ఎక్కువ వేయించే అవసరం ఏం లేదండి, ఆల్రెడీ ఇది కుక్ అయిన చికెనే కాబట్టి ఏం మసాలాలు అవసరం లేదు. దానికి తగినంత ఆయిల్ వేసుకొని ఏం చేసేదే. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా ఆడిచ్చిన ఇది పేస్ట్ బాగా తెల్లగడ్డ ఎక్కువ వేసుకోండి, ఆ ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది తెల్లగడ్డ ఎక్కువ వేసుకుంటే. ఇక్కడ మనం పచ్చిమిరపకాయల పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు ఎంచుకుంటే చాలండి. సూపర్ ఉంటుంది టేస్ట్. రసంలోకి కానీ పప్పులోకి కానీ నంచుకునే బాగుంటుంది. ఇక్కడ నేను పప్పులో నంచుకొని తింటానా చూడండి. సూపర్ వచ్చింది టేస్ట్ మటుకు. ఎక్కువ కుక్ అనేది కాబట్టి ఎక్కువ వేయించే అవసరం లేదు. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.